హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ రజని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కర్బూజా పండుతో మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది. ఈ వేసవిలో ఎంతో చల్లగా మనం సర్వ్ చేసుకోవచ్చు. అలాగే ఈ వేసవిలో కర్బూజా అనేది మనం ఎక్కువగా వాడతాం కదండి. ఇలా పిల్లలకి జ్యూస్లా చేసిస్తే, మిల్క్ షేక్లా చేసిస్తే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇంట్రెస్ట్గా తాగుతారండి. ఇలా మిల్క్ షేక్లా చేసుకుని తాగితే కర్బూజా మనకి బాగా చలువ చేస్తుంది. ఈ వేసవిలో ఎండలు బాగా ఉన్నప్పుడు ఇలా జ్యూస్ చేసి తాగండి. అలాగే మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ కూడా ఇలా చేసి ఇవ్వండి. చాలా హెల్తీగా ఉంటారనమాట. ఇలా కర్బూజా ఒకటి తీసుకొని పైన చిక్కంతా తీసుకోవాలి. ఇలా వైట్గా కాకుండా ఎల్లో కలర్ వచ్చేలాగా మొత్తం అంతా నీట్గా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా క్లీన్గా తీసేసుకోండి. తీసిన తర్వాత వాటిని 2 ముక్కలుగా కట్ చేస్తే లోపల మనకి పల్పును సీడ్స్ ఉంటాయన్నమాట. ఆ సీడ్స్ని సపరేట్గా తీసేసుకోవాలి. లేదంటే మీరు జ్యూస్లో వేసేటప్పుడు సీడ్స్ని కూడా వేసేసుకొని వడకట్టుకోవచ్చు, అలా అయినా చేసుకోవచ్చు. ఇలా సీడ్స్ అనేవి తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ సమ్మర్లో వేడి తాపానికి మనం చాలామంది కూల్ డ్రింక్స్ తాగుతారు కదండి, అలాగే కోల్డ్ వాటర్ కూడా తాగుతారు. దానికన్నా ఇలా జ్యూస్ చేసుకుని వచ్చిన గెస్ట్లకైనా సరే ఇలా జ్యూస్ చేసిస్తే చాలా బాగుంటుంది. కర్బూజా పండు మనకి చాలా తక్కువగా వస్తుందండి. నేను కేజీ 25 రూపీస్కి తీసుకున్నాను. ఇలా ఒక కర్బూజా పండుని మొత్తం అంతా చెక్కేసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి చాలా త్వరగా గ్రైండ్ చేసుకోవచ్చు. పెద్ద ముక్కలు అయితే కొంచెం టైం పడుతుంది కాబట్టి నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకొని అన్నీ ఒక బౌల్లో వేసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ ముక్కలన్నీ వేసేసుకోవాలి. కర్బూజా పండు మనకి చాలా టేస్ట్గా ఉంటుందండి, రుచిగా కూడా ఉంటుంది. దీనిలోనే చాలా వెరైటీస్ చేసుకోవచ్చు జ్యూస్లు. అవన్నీ మరొక వీడియోలో మీకోసం షేర్ చేస్తాను. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని జ్యూస్ జార్ తీసుకోండి. దానిలోకి మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి. తర్వాత నేను మిల్క్ తీసుకున్నాను. మిల్క్ టోనడ్ మిల్క్ తీసుకోవాలి, అంటే వెన్న ఉన్న పాలు తీసుకోవాలి. పాలని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని గడ్డను కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలా నార్మల్ పాలైనా వేసేసుకోవచ్చు అండి. 250 ml నుంచి 300 ml వరకు తీసుకున్నాను. ఇక మనం మూత పెట్టేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా జ్యూస్లా అయిపోవాలండి. ఇలా జ్యూస్లా అయిన తర్వాత దానిలోకి ఒక 3/4 కప్పు పంచదార వేసుకోవాలి. లేదంటే షుగర్ బదులు మీరు బెల్లమైనా యాడ్ చేసుకోవచ్చు, లేదా నార్మల్గా అయినా తాగేసేయచ్చు. కర్బూజా చాలా స్వీట్గా ఉంటుందండి. దీనిలోకి ఒక కప్ అంతా ఐస్ క్యూబ్స్ వేసుకొని 2-3 మినిట్స్ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన తర్వాత గ్లాస్ తీసుకొని గ్లాస్కి కొంచెం ఇలా హర్షీ సిరప్ డెకరేషన్గా వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత చల్లగా మిల్క్ షేక్ మనం సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదా, ఎంతో ఈజీగా, ఎంతో ఎమ్మీ టేస్టీగా ఇలా వేసవిలో చల్లగా ఇలా సర్వ్ చేసుకోండి. ఇంటికి వచ్చిన గెస్ట్లకైనా సరే కూల్ డ్రింక్స్ బదులుగా ఇవి ఇచ్చి చూడండి, చాలా బాగుంటుంది. మరిన్ని ఐస్ క్యూబ్స్ పైన డెకరేషన్గా వేసుకుందాం మరింత చల్లగా ఉండడానికి. తర్వాత కొద్దిగా బూస్ట్ కూడా పైన వేసుకోవచ్చండి. బూస్ట్ వేస్తే మనకి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా బూస్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్గా తాగుతారు కదా. ఇలా పైన కొద్దిగా చల్లుకొని గార్నిష్ చేసుకోవడమే. ఎంతో ఈజీగా కర్బూజా జ్యూస్ రెడీ అయిపోయింది. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో కనుక మొదటిసారిగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఇంకా ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం NRBIM జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జర సబ్స్క్రైబ్ చేసుకుందరు.